మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ కమిటీ బాధ్యతల నుంచి హిడ్మాను తొలగించారు. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు డీలా పడ్డారు. వ్యూహ రచనలో హిడ్మా విఫలమయ్యారని తొలగించారు. మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ కమిటీ బాధ్యతల నుంచి హిడ్మాను తొలగించారు. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు డీలా పడ్డారు. వ్యూహ రచనలో హిడ్మా విఫలమయ్యారని తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీకి సంబంధించి వ్యూహ రచనలో కూడా డీలా పడినట్లు అటు హిడ్మాన్ అయితే తొలగించారు. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు అగ్రనేత హిడ్మాను తొలగించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 2024-25 సంవత్సరం చూసుకుంటే కనుక దాదాపు 260 మంది మావోయిస్టులు పోలీసుల చేతిలో, జవాన్ల చేతిలో ఎన్కౌంటర్లు అయిన పరిస్థితి. మడావి హిడ్మా అగ్రనేతగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడు. వ్యూహ రచనలో కూడా చాలా ఎక్స్పర్ట్ కూడా మడావి హిడ్మా. కానీ ఈ మధ్య జరిగిన ఏదైతే మావోయిస్టు ఎన్కౌంటర్లకు సంబంధించి మడావి హిడ్మా చేసే వ్యూహాలు మావోయిస్టు పార్టీకి పూర్తిగా నష్టం కలిగిస్తున్నాయని చెప్పి కేంద్ర కమిటీ భావించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే మడావి హిడ్మాను తొలగించినట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ 160 మంది జవాన్ల మృతికి కారణం మడావి హిడ్మా. చాలా పెద్ద ఆపరేషన్లు నిర్వహించడంలో మడావికి పేరుంది. మడావి హిడ్మాకి ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జోరగొండ పోలీస్ స్టేషన్ పువర్తి గ్రామానికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా 5th క్లాస్ వరకు చదువుకున్నాడు. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం అతని వయసు 40 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పి కూడా మావోయిస్టు పార్టీ నుంచి సమాచారం. 2010 ఏప్రిల్ 6న మైన్ ప్రొటెక్షన్ చేసి మందుపాత్ర పేల్చి దాదాపుగా 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2017 మార్చిలో కూడా 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2017 ఏప్రిల్ 24 కూడా చింతగుఫ లిమిట్స్లో కూడా 24 మంది జవాన్లను హతమార్చిన వ్యవహారంలో కూడా మడావి హిడ్మా ఆపరేషన్ నిర్వహించాడు. 2018 మార్చి 13న సుక్మా కాసారంలో కూడా 12 మంది జవాన్లను మందుపాత్ర పేల్చి హతమార్చిన పరిస్థితి. 2020 ఫిబ్రవరి పిడిమెట్టలో జొన్నగూడెంలో కలిపి 34 మంది జవాన్లను కూడా హతమార్చిన పరిస్థితి. సో మావోయిస్టు పార్టీలకు సంబంధించి ఇప్పటికే 12 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. కానీ అందులో కీలకమైన ఆపరేషన్లు నిర్వహించడంలో మడావి హిడ్మా పేరే ప్రముఖంగా వినిపించేది. కానీ ఈ మధ్యలో 2024 పూర్తి సంవత్సరం చూసుకుంటే కనుక ప్రతి చోట మావోయిస్టులు ఎన్కౌంటర్ అవుతున్నారు. అందులో సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 40 మంది నుంచి మొదలుకొని దాదాపుగా 10 మంది వరకు మావోయిస్టులు కూడా ప్రతి ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. కానీ ఈ మధ్య జరుగుతున్న రెగ్యులర్ ఇష్యూస్లలో కూడా మడావి హిడ్మా తన ఆపరేషన్లు కావచ్చు, తను కూడా ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా ఉంటున్న పరిస్థితి. కానీ 2026 మార్చి వరకు కూడా పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన పరిస్థితి. సో ఇవన్నీ వ్యవహారాలను చూస్తే కనుక ఖచ్చితంగా మడావి హిడ్మాను తొలగించాలని చెప్పి కేంద్ర కమిటీ భావించినట్టుగా తెలుస్తుంది. కేంద్ర కమిటీలో గణపతి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగే వేణుగోపాల్ లక్ష్మణరావు, కంకనాల రాజిరెడ్డి, ప్రసాదరావు, మోడం బాలకృష్ణ, రాజిరెడ్డి, కల్పన, సత్యం, రవి. సో వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ కావచ్చు, గరియాబాద్ ఎన్కౌంటర్ కావచ్చు, ఈ రెండు కూడా తీవ్రంగా మావోయిస్టు పార్టీని నష్టం చేశాయి. అలాగే నార్త్ బ్యూరోలో కూడా పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా నార్త్ బ్యూరో అక్కడ పనిచేస్తుంది. మొత్తం ఓవరాల్ వ్యవహారాల్లో కూడా మావోయిస్టు పార్టీ వెనుకంజ వేసిందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, నేపాల్ కావచ్చు. సో మొత్తం మావోయిస్టు పార్టీలో ఏ ఒక్కరు లేకుండా ఖచ్చితంగా నిర్మూలిస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఎన్కౌంటర్లు కూడా మావోయిస్టు పార్టీని గందరగోళాన్ని గురి చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ చిన్న కొరియర్ కనిపించినా కూడా ఖచ్చితంగా పోలీసులు వాటిని పట్టుకుంటున్నారు. వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంటే సాంకేతిక సమస్య కూడా మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఫోన్లు వాడడం కావచ్చు, ల్యాప్టాప్లు వాడడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి ప్రతి సమాచారాన్ని, ప్రతి కదలికను కూడా ఎప్పటికప్పుడు
ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరగడం మావోయిస్టు పార్టీ తీవ్ర నష్టం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆయుధాల కొరత కూడా తీవ్రంగా ఉందని చెప్పి కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. AK-47 లాంటి ఆటోమేటిక్ ఆయుధాలు కావచ్చు, సెన్సార్ కావచ్చు, అంటే కేవలం కార్బైన్లతోనే వాళ్ళు కాలం గడుపుతున్నారు. AK-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర తగ్గిపోయాయని చెప్పి కూడా ఒక రిపోర్ట్ వస్తుంది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ మళ్ళీ కొత్త వ్యూహాన్ని అమర్చాలన్నా, కొత్త వ్యూహంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలన్నా కూడా మరి మడావి హిడ్మానే ఖచ్చితంగా తను కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నాడు కాబట్టి అతను లాంటి వ్యక్తి ఉండాలని చెప్పి గతంలోనే కేంద్ర కమిటీ భావించింది. కానీ ఈ మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీని గందరగోళానికి గురి చేశాయని కేంద్ర కమిటీ భావించింది. కేంద్ర కమిటీ 12 మంది కీలకమైన సభ్యుల్లో ప్రస్తుతం మడావి హిడ్మా పేరును కేంద్ర కమిటీ నుంచి తొలగించారని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడున్న నిఘా వర్గాలు కూడా వాళ్ళు గుర్తించాయి. ఖచ్చితంగా మడావి హిడ్మాను తొలగించాయని చెప్పి కూడా నిఘా వర్గాలు కూడా ఆమోదిస్తున్నాయి. ఈ క్రమంలో మరి మడావి హిడ్మా తదుపరి పోస్ట్ ఏంటి, మడావి హిడ్మాను ఎక్కడ మళ్ళీ మావోయిస్ట్ పార్టీలో అతనికి స్థానం కల్పిస్తారనేది కూడా ప్రస్తుతం ప్రశ్న అని అనుకోవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో మావోయిస్ట్ పార్టీలో 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళే ఇప్పుడు కేంద్ర కమిటీని లీడ్ చేస్తున్నారు. కానీ 40 ఏళ్ళ వయసున్న, యంగ్ వయసున్న మరి మడావి హిడ్మాను ఎందుకు తొలగించారనేది మాత్రం మావోయిస్ట్ పార్టీ నుంచే ఇక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే నగేష్, ఇప్పుడు హిడ్మా స్థానంలో మరి మావోయిస్టు పార్టీ బలోపేతం పడేందుకు కూడా హిడ్మా స్థానంలో ఇంకెవరినైనా ఇప్పుడు ఆ ప్లేస్లో పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఉంటే దానికి సంబంధించి ప్రకటన ఎప్పుడు చేసే అవకాశం ఉందంటారు? అంటే సెంట్రల్ కమిటీలో మరొక అతి పిన్న వయస్కుడైన నక్సలైట్ 54 ఏళ్ల పార్టీరామ్ మాంజీ ఉన్నాడు. అతనిపైన ₹1 కోటి రివార్డు ఉంది. సో అతన్ని పెట్టచ్చు అని చెప్పి కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ 54 ఏళ్ల పార్టీరామ్ మాంజీ కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా ఉన్నాడు. అనేక ఆపరేషన్లు నిర్వహించాడు. మందు పాత్రలు పేల్చడం కావచ్చు, జవాన్లపైన దాడికి తీయడం కావచ్చు, పోలీసుల్ని ఒక ప్లేస్కి రప్పించి వాళ్ళపైన కాల్పులు జరపడం కావచ్చు, ఇట్లాంటి అంశాలు కూడా పార్టీరామ్ మాంజీ కూడా ఉన్నాయి. మరి పార్టీరామ్ మాంజీని నెక్స్ట్ ఈ 12 మంది కమిటీలో తీసుకోవచ్చని కూడా తెలుస్తుంది. మరి LGP ఆపరేషన్లు చేయడంలో నిష్ణాతుడైన మాండవి లేని లోటును ఎలా పూరిస్తుంది, మరి పార్టీరామ్ మాంజీ పూరిస్తాడా లేదని కూడా నెక్స్ట్ తదుపరి మావోయిస్టు పార్టీ చేసే ప్రకటన పైన ఆధారపడి ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.